హాయ్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్. ఈరోజు మనము జనవరి 20, 2019 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకుంటాం. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసామంటే ఒక వస్తువు యొక్క లాభము కొన్న వెలల నిష్పత్తి 2:5 అయినా కొన్న వెల మరియు అమ్మిన వెలల నిష్పత్తి ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, లాభం వచ్చి 2, కొన్న వెల 5 అనుకుంటే అమ్మిన వెల ఎంత వస్తుంది? కొన్న వెలకి లాభాన్ని కలిపితే అమ్మిన వెల వస్తుంది కదా. కాబట్టి 5 ఒక 2 7. వీళ్ళు ఏం కనుక్కోమన్నారు? కొన్న వెల అమ్మిన వెల నిష్పత్తి. కొన్న వెల ఇస్టు అమ్మిన వెల. ఇప్పుడు కొన్న వెల ఎంత ఇక్కడ? 5 ఇస్టు అమ్మిన వెల అంటే 7. 5:7 థర్డ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూస్తే 800 రూపాయలు 3 సంవత్సరాలలో సాధారణ వడ్డీతో 920 అగును. రేటు అంటే వడ్డీ రేటు 3% పెంచిన అయ్యే మొత్తం ఎంత అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ 800 వడ్డీతో కలిపి 3 సంవత్సరాలకి 920కి పెంచారు కదా. అంటే 800కి ఎంత కలిపితే 920 వచ్చింది? అది ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎంత ఎక్కువ ఉంది? 120 అనేది ఇంట్రెస్ట్ ఇక్కడ రాస్తున్నా. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంతో తెలీదు. సో R = మనకు ఫార్ములా తెలుసు, I/100/PT. ఓకేనా. I అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 120 × 100/P అంటే 800 ఇక్కడ. ఇది P, ఇది T, ఇది వచ్చి మొత్తం అనమాట. తర్వాత T అంటే 3 కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. 3 ఒకట్ల 3 40ల 8 5ల 40. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ రాస్తున్నా 5. ఓకేనా. ఇప్పుడు 3% పెంచిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది ఒక 5, ఇది ఒక 3, 8 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇంట్రెస్ట్ కనుక్కొని, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచిన తర్వాత ఇంట్రెస్ట్ కనుక్కొని మొత్తం అన్నారు కాబట్టి ఈ 800 కలుపుకోవాలి. అర్థమైందా? I = ఇప్పుడు P ఎంత? 800, PTR/100 మనకు తెలుసు కదా ఫార్ములా. I = PTR/100. ఇందులో ప్రతిక్షేపిస్తున్నా. ఇక్కడ P అంటే 800, T అంటే 3. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచిన తర్వాత ఎంత? 8 కదా, బై 100. దీన్ని సింప్లిఫై చేసినామంటే ఇక్కడ I = PTR/100 ఉంది కదా, ఆ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. P 800, T అంటే 3 సంవత్సరాలు కదా, R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొత్తది వచ్చి 8 వచ్చింది ఇప్పుడు మనకి, బై 100. 0 0 క్యాన్సిల్. ఇవన్నీ గుణించుకున్నామంటే 864, 64 3ల 192. ఓకేనా. 192. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచిన తర్వాత మొత్తాన్ని కనుక్కోమన్నారు. ఇక్కడ మొత్తం అంటే ఫస్ట్ అసలు 800 ఉంది, ఇక్కడ వడ్డీ 192 ఉంది. ఈ 2 కలుపుకున్నాం అనుకో 800 ప్లస్ 192 992 వస్తుంది. ఇది థర్డ్ ఆప్షన్. ఓకేనా. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. P ఇది 3 సంవత్సరాలు అనేది T అనమాట. ఇది మొత్తం అన్నారు, అంటే వడ్డీ అసలు 2 కలిపి ఉంది ఇక్కడ. సో దీంట్లో నుంచి I 120 వచ్చింది మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. పెంచిన తర్వాత 3% పెంచినారు కదా, ముందు వచ్చిన 5కి ఈ 3 కలిపితే 8 అయింది. దీంట్లో నుంచి మళ్ళీ I కనుక్కుంటాం. పెంచిన తర్వాత ఇంట్రెస్ట్ కనుక్కొని మొత్తాన్ని కనుక్కోమన్నారు ఇక్కడ. కాబట్టి అసలు కలిపినామంటే ఇది వచ్చిందన్నమాట. నెక్స్ట్ బిట్ చూసామంటే 3/5 × 25, ఇది ఒక బ్రాకెట్ లోపల ఉంది, -4/5 × 20 మైనస్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ లోపల 6/3/5 ఉంది కదా. ఇవన్నీ ఫ్లవర్ బ్రాకెట్లో ఉంది పెద్దదిగా. ఇప్పుడు 3/5 × 25 ఉంది కదా, 5 ఒకట్ల 5 5ల
3 × 5 25 వచ్చింది. తర్వాత ఈ బ్రాకెట్ లోపల 5 ఒకట్ల 5 నాలుగుల 4 నాలుగుల 16. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ లోపల ఏముందంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, దీన్ని ఇక్కడ పక్కనేస్తాను. ఇక్కడ డివైడెడ్ బైని ఇంటూ లాగా రాసుకున్నాం అనుకోండి, ఈ లవహారాలు చేంజ్ అయిపోతుంది. 5/3 అంటే 3 ఒకట్ల 3 రెండ్ల 2 × 5 10. ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 10. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 25 మైనస్ 16 మైనస్ 10. ఇప్పుడు ఇక్కడ 16లో 10 పోతే 6 కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6. సరే, ఇక్కడ 3 5ల 15 కదా, ఇక్కడ 15. 3 5ల 15, నేను 25 వేసుకున్నా. ఇది కూడా 15. ఇప్పుడు 15లో 6 పోతే 9 అనమాట. అర్థమైందా? నెక్స్ట్ బిట్ జాగ్రత్తగా చూడండి. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలయ్యే సంఖ్యల సంఖ్య ఎన్ని? అంటే అవి ఎన్ని అని రాస్తే మాత్రం చాలు. ఇప్పుడు 2 అంకెల ప్రధాన సంఖ్యలు తెలియాలి ఫస్ట్ మనకి. ఆ 2 డిజిట్‌లో 2 డిజిట్‌లో ఉండేది కూడా మళ్ళీ ప్రైమ్ నెంబర్ అవ్వాలనమాట. ఓకేనా? ఇప్పుడు 2 అంకెల ప్రధాన సంఖ్యలు రాసామంటే చూడండి, 2 అంకెల్లో 11, 13, 17, 19, మళ్ళీ 23, 29 ఉంది. మళ్ళీ 31, 37, 41, 43, 47, 50లో 53, 59, 60లో 61, 67 ఉంది. నెక్స్ట్ 70లో వచ్చి 71, 73, 79 ఉంది. 80లో 83, 89, మళ్ళీ ఇక్కడ 97 ఉంది లాస్ట్. దీన్ని జాగ్రత్తగా చూసారంటే వాళ్ళ క్వెషన్‌లో ఏమన్నారు, 2 డిజిట్స్ కూడా ప్రైమ్ నెంబర్‌గానే ఉండాలి అన్నారు ఇక్కడ. చూడండి జాగ్రత్తగా. 2 అంకెలు ప్రధాన సంఖ్యలే ఉండాలి. ఈ 2 జాగ్రత్తగా చూస్తే. కాబట్టి 2 కూడా ప్రధాన సంఖ్యలే ఉండాలి. ఇక్కడ 1 ఉంది చూసారా? ఇది 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా. కాబట్టి ఈ 1లు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ క్రాస్ చేస్తున్నా. ఇక్కడ, 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 ఇంకెక్కడుంది? ఇక్కడ 61 ఉంది. అది కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కావు. తర్వాత ఇక్కడ చూడండి, 9 అనేది 3 3ల 9 వస్తుంది కదా, ఇది ప్రధాన సంఖ్య కాదు. 2 నంబర్‌లు ప్రధాన సంఖ్యలు ఉండాలి. కాబట్టి ఈ 9 ఉండేవన్నీ క్రాస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ 97 ఉంది కదా, ఇది కూడా పోయింది. తర్వాత ఇక్కడ 83 ఉంది కదా, 8 అనేది సరి సంఖ్య కదా, ప్రధాన సంఖ్య కాదు. అది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ 4 ఉండేది కూడా అన్ని 4లు క్రాస్ చేసేస్తున్నాను. ఇక్కడ 67లో కూడా 6 సరి సంఖ్య కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు కదా, ఇది కూడా క్రాస్ చేసేస్తున్నాను. ఇంక మనకి ఏం మిగిలింది? ఇక్కడ 23 మిగిలింది, 37 మిగిలింది, 53, 73. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4. అదనమాట. ఓకేనా? ఏ బిట్‌ను కూడా ఈజీగా మాత్రం క్యాలిక్యులేట్ చేయొద్దండి. జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నీ వస్తుంది. చాలామంది మ్యాథ్స్ భయపడి అన్ని సబ్జెక్టులు చదువుతారు. మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మార్క్స్ చాలామంది హాఫ్ మార్క్‌లో పోయినోళ్ళు కూడా ఉంటారు కదా. సో, ఈసారి ఇట్లాంటి ఏది కూడా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ A/B = 3/5, B/C = 4/7 అయినా A:B:C ఎంత అన్నారు. A/B అంటే A:B అని. ఇక్కడ B వాల్యూ 5 ఉంది. ఇక్కడ B వాల్యూ 4 ఉంది. ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అయిందనుకోండి, ఇది ఈజీగా చేసేయొచ్చు అనమాట. ఓకేనా? దానికి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, A/B = 3/5 ఉంది. B/C = 4/7 ఉంది. ఇప్పుడు నేను ఈ Bని ఈక్వల్ చేయాలంటే ఈ 4తో ఈ లవహారాన్ని గుణించుకుంటాను. ఈ 5తో ఇటువైపు లవహారాన్ని గుణించుకుంటాను. అప్పుడు దాని వాల్యూ ఎలా మారుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ 3 4 12 బై 5 4 20 వస్తుంది ఇది. తర్వాత ఇక్కడ 4 5 20 బై 7 5 35.
ఇప్పుడు A:B:C కదా అడిగారు. ఇక్కడ A ఎంత? 12, B 20, C 35. ఇక్కడ 2 B'లు ఈక్వల్ కదా. ఇది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూసారంటే ఒక సంఖ్యను 20% పెంచి మరి 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత అని అన్నారు. ఇక్కడ చూసారంటే 100లో 20% పెంచారంట. ఓకేనా? 100లో 20% పెంచారు. 20% అంటే ఏమి? 20/100 కదా. 100లో ఓకేనా? 100లో 20% లో అంటే ఇంటూ చేస్తాం కదా, హాఫ్ అని ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 100 + 20 120 అయింది. తర్వాత ఈ 120లో 20% తగ్గించినారు. అంటే ఇక్కడ మైనస్. ఓకే. తగ్గించినారు. ఎంతలో? 120లో 20% తగ్గించినారు. అప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు 12లో 24 అంటే 120లో 24 తీసేసారనుకో 96. ఇప్పుడు 100లో 96 తీసేస్తాం. ఓకేనా? దీన్ని శాతం అన్నారు కాబట్టి పర్సెంటేజ్‌లో చూసామంటే 4/100 అంటే 4% తగ్గిందనమాట. ఓకేనా? తీసేసాం కాబట్టి. నెక్స్ట్ బిట్ చూడండి. 64, 12 పరిపూర్ణ వర్గమగుటకు కావాల్సిన కనిష్ట సంఖ్య అంటే కూడవలసిన కనిష్ట సంఖ్య ఏంటి అన్నారు. దీన్ని భాగాహార పద్ధతిలో వర్గమూలం కనుగొంటాను ఫస్ట్. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 డిజిట్స్ ఇలా బార్ తీసుకుంటాం. ఇక్కడ 8 8ల 64 కదా. ఇక్కడ వరకు ఓకే. 64లో 64 పోతే 0. ఇంక నెక్స్ట్ ఉండే 2 ఎత్తి కింద రాసుకుంటాం. దీన్ని డబల్ చేస్తే 16 అయింది. ఇక్కడ నంబర్ దించుకున్నాక మనం కంపల్సరీ భాగించాలి కదా. సో 0 వేసుకుంటే ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ దీనికి ఎంత కలిపితే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ 80/80కి ఇది కాలేదు. సో 81 స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి. ఎంత వస్తుంది? 1 1 1 16 64 65 ఇంత వచ్చింది. ఓకేనా? ఇందులో 65 61లో నుంచి దీన్ని తీసేస్తాం అనుకోండి. ఎంత వస్తుంది? 9 5 1 పోతే 4 1. ఓకేనా? అంటే 149 ఇంత గాని దీనికి కలిపారంటే ఇది పరిపూర్ణ వర్గం అనేది అవుతుందనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే వరుస సంఖ్యలతో ఏర్పడిన ప్రధాన సంఖ్య ఏ సంఖ్య ఇది? వరుసగా ఉందనమాట. 1 2 3 5 6 7 4 5 6 7 6 7 8 9 అని. దీనిలో ప్రధాన సంఖ్య ఏంటి అంటే దానికి వేరే కారణాంకం ఏది ఉండకూడదనమాట. ఓకేనా? ఇది చూడండి. మూడో ఎక్కంతో భాగిస్తుంది కదా ఇది. 3 4 12 3 1 కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. తర్వాత నంబర్‌ని డిజిటల్ రూట్ కనుక్కుందాం. అంటే ఒక నంబర్ వచ్చే వరకు కూడుకోవడం. 5 6 11 11 1 7 18 ఇది 2తో 3తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అవుతుంది. డిజిటల్ రూట్ అంటే 1 + 8 కూడా చేసేయాలి. 9 వస్తుంది బై 3 అనమాట. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ దీని డిజిటల్ రూట్ అంగమూలం కనుక్కున్నామంటే 15 21 30 మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు చూసామంటే 3 + 0 3 ఇది 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇంక నెక్స్ట్ మిగిలింది ఇది ఒకటే అనమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఇక్కడ తరగతి అంతరములు ఇచ్చారు. పౌనఃపున్యం ఇచ్చారు. ఇక్కడ పై పౌనఃపున్య విభజన పట్టిక నుంచి 30, 40 తరగతి అంతరం వరకు గల సంచిత పౌనఃపున్యాల విలువ ఎంత అన్నారు? 30, 40 ఇక్కడ వరకు ఉంది చూసారా? దీని యొక్క సంచిత పౌనఃపున్యం
ఎంత అన్నారు. ఈ మొత్తాన్ని కలుపుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా? ఇది 2 కలిపామంటే 60, 70 ఇది 130 250 ఓకేనా? ఈ మొత్తాన్ని కలుపుకుంటే. ఓకే. ఇంతే దీని ఆన్సర్ థర్డ్ వన్. ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం అన్నారు. మధ్యమం అంటే మీ సగటు మీన్ అని అర్థం. ఇప్పుడు మొదటి n సహజ సంఖ్యల మొత్తం తెలుసు. n/n+1/2 అనేది మొత్తం. ఇక్కడ సగటు కదా అడిగినారు. సగటు అంటే మీ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య కదా! మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశుల మొత్తం ఇది n/n+1/2 అనేది. రాశుల సంఖ్య అంటే n కాబట్టి ఈ n క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి లాస్ట్‌కి n+1/2 మిగిలింది. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక స్తూపం యొక్క భూపరిధి 44 సెంటీమీటర్లు. దాని ఎత్తు 15 సెంటీమీటర్లు అయినా ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? స్తూపం ఘనపరిమాణం సూత్రం ఏమంటే πr²h. ఇక్కడ ఎత్తు ఇచ్చారు h. ఇక్కడ భూపరిధి ఇచ్చారు. భూపరిధి అంటే ఇక్కడ చూడండి స్తూపం ఇలా ఉంటుంది కదా! ఇక్కడ భూపరిధి అంటే ఇది వృత్తం. ఓకేనా? వృత్తం చుట్టుకొలతకు సూత్రం ఏమి? 2πr. ఇది భూపరిధి 44 అన్నారు కాబట్టి దానికి సమానం చేసుకుంటాం. పై వాల్యూ మనకు తెలుసు 22/7 కదా! ఇంటూ r = 44. మనకు r విలువ కావాలి కాబట్టి అదొకటి పెట్టి మిగతాది అటువైపు పంపించేస్తాం. r = రైట్ సైడ్ ఉండే 44 అట్టే ఉంటుంది. ఇక్కడ భాగిచ్చే 7 ఇటువైపు గుణిస్తుంది. ఇక్కడ ఇవి గుణిస్తా ఉంది కదా! ఇటువైపు ఈక్వల్‌కి అటువైపు వెళ్తే భాగిస్తుంది. ఓకే. ఇప్పుడు లవహారాలను క్యాన్సిల్ చేస్తే 22 ఒకట్ల 22 రెండ్ల 2, 2 క్యాన్సిల్ అయిపోయింది. r వాల్యూ మనకి 7 మిగిలిందనమాట. ఇప్పుడు మన దగ్గర r ఉంది, h కూడా ఉంది. ఇప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణం v = πr²hలో ప్రతిక్షేపించి కనుక్కుంటాం. పై అంటే 22/7 r స్క్వేర్ అన్నారు కదా! r అంటే ఇక్కడ 7. 7 × 7 స్క్వేర్ అంటే 2. h అంటే 15 కదా! ఇప్పుడు లవహారాలు 2 ఒకే ఎక్కంతో క్యాన్సిల్ అయ్యేది చూస్తాం. ఇక్కడ 7, 7 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని గుణించి వేసుకున్నామంటే సరిపోతుంది. 22 × 7 × 15 గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ 22 × 15 7 105. ఈ 2 గుణించామంటే మనకి 2310 వస్తుంది. ఇంతే దీని ఆన్సర్. ఓకేనా? ఈ వృత్త పరిధి నుంచి r కనుక్కున్నాము. ఘనపరిమాణం πr²hలో ప్రతిక్షేపిస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్